అమృత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓట్లు తొలగిస్తారనే వదంతులు నమ్మకండి అంటూ భరోసా కల్పించిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి. డ్రగ్స్ తో జీవితం అంధకారమవుతుంది. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలంటున్న ఎస్పీ ధీరజ్ కున్వెల్లి. నిమ్మనపల్లిలో మైనర్ బాలిక అదృశ్యంతో కలకలం. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఏపీ రైతు సంఘం నేత ప్రభాకర్ రెడ్డి. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మరో చోట పెట్టుకోవాలంటూ ఆందోళనలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఓట్లు తొలగించేస్తారనే వదంతులను నమ్మకండి అని భరోసానిస్తున్న సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి. మొదలవల్లే ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ జూన్ 15 నుంచి ప్రారంభమైందని, ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వస్తున్న ఓట్లు తొలగిస్తారు అనే ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సూచించారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రతి ఇంటికి బూత్ లెవెల్ అధికారులు స్వయంగా వెళ్లి అవసరమైన ఫారాలను అందజేస్తారని చెప్పారు. ఫారాలను నింపటం రాని వారికి బిఎల్ఓలే పూర్తి సహాయం అందిస్తారని తెలిపారు. ప్రజలు తమ ఓటరు వివరాలను ఈసీఐ యాప్ లేదా voters.eci.government.in ద్వారా కూడా సులభంగా నమోదు చేసుకోవచ్చని, సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. ఎలాంటి సందేహాలు ఉన్నా సమీపంలోని బిఎల్ఓలను లేదా సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఫార్మ్స్ ఇస్తారు. అలాగే కాకుండా మీరు కూడా స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఫిల్ చేయాలి అని అనుకుంటే కూడా ఈసీఐ నెట్ యాప్ ద్వారా, లేదు అంటే voters.eci.gov.in వెబ్సైట్లో కూడా మీరు దీన్ని ఫిల్ చేసుకోవచ్చు. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎస్ఐఆర్ యాక్టివిటీ మనకి స్టార్ట్ అయింది. 5th జూన్ నుండి మనకి ఎస్ఐఆర్ యాక్టివిటీ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయింది. డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత మీరు ఫిల్ చేసిన ఫామ్ని మేము డిజిటైజేషన్ కూడా చేస్తాము. అయితే ఇందులో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మా బిఎల్ఓస్ మీ ఇంటికి వస్తారు, మీ ఇంటికి వచ్చి మీకు ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే ఆ ఫామ్స్ ఫిల్ చేయడం మీకు రాకపోయినా సరే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు ఫామ్స్ ఫిల్ చేయడానికి కూడాను. ఫామ్స్ ఫిల్ చేసి ఇవ్వడంలో మీ సహాయం కావాలి. అలాగే బిఎల్ఓస్ని మీరు ఒకవేళ కాంటాక్ట్ చేసి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మనకి ఈసీఐ నెట్ అనేది చెప్పి ఒక యాప్ ఉంది. అలాగే voters.eci.gov.in అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ అండ్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ద సర్వీసెస్ లైక్ బుక్ అండ్ అపాయింట్మెంట్ విత్ బిఎల్ఓ అని చెప్పి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నట్లయితే బిఎల్ఓ మీకు విత్ ఇన్ 48 అవర్స్లో కాల్ చేసి మీ సందేహాలు ఏమున్నా సరే తీర్చుతారు. అలాగే మన మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీలో రేపు ఎల్లుండు ఒక ఎస్ఐఆర్ స్పెషల్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము. ఈ స్పెషల్ క్యాంపెయిన్లో భాగంగా ఏంటి అంటే బిఎల్ఓస్ అలాంగ్ విత్ బిఎల్ఏస్ మీ వాళ్ళ యొక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో వచ్చి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫార్మ్స్, డిజిటైజేషన్ ఆఫ్ ఫార్మ్స్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. అలాగే పొలిటికల్ ఏజెంట్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ సహాయ సహకారాలు కూడా మాకు చాలా అవసరము. ఈ 2 రోజులు కూడాను ఎస్ఐఆర్ యాక్టివిటీలో ఇంటెన్సివ్గా జరుగుతుంది కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చి మీ ఏదైతే మనం ఆల్రెడీ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఫిల్ చేసి ఉన్నామో, ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నామో అవి ఫిల్ చేయడానికి లేదా ఫిల్ చేసిన ఫార్మ్స్ మా వాళ్ళకి ఇచ్చినట్లయితే డిజిటైజేషన్ కూడా అక్కడే చేయడం జరుగుతుంది. డ్రగ్స్ కేసులలో భవిష్యత్తు అంధకారమవుతోంది. మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసులతో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్న ఎస్పీ ధీరజ్ కున్వెల్లి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఆవరణలో శుక్రవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కున్వెల్లి ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రజలతో కలిసి భారీ యాంటీ డ్రగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు సేవించిన, విక్రయించిన కఠిన చట్టం కింద కేసులను నమోదు చేస్తామని, డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోవడంతో పాటు పాస్పోర్ట్ కూడా పొందే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాల పరిసరాల్లో కూల్ లిప్స్ వంటి మత్తు పదార్థాల విక్రయాలను ఏమాత్రం
సహించబోమని, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండి అవసరమైతే బ్యాగులను తనిఖీ చేయాలని సూచించిన ఎస్పీ ధీరజ్ కొనివెల్లి. నిమ్మనపల్లెలో ఒకే రోజు 2 మైనర్ బాలికలు అదృశ్యంపై కలకలం. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలంలో ఒకే రోజు 2 మైనర్ బాలికలు అదృశ్యం కావడం కలకలం రేపుతుంది. 2 16 ఏళ్ల వయసున్న మైనర్లు కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలికల అదృశ్యంపై తల్లిదండ్రులు వేర్వేరుగా నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామకృష్ణ బాలికల అదృశ్యంపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారంతో ఎవరితోనైనా వెళ్లిపోయారా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బాలికల ఆచూకీ కోసం ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని తెలిపిన ఎస్ఐ రామకృష్ణ. బహుదా కాలువపై ఛత్రపతి విగ్రహ ఏర్పాటు సబబు కాదు. అనుమతులు ఎలా ఇచ్చారు? శివాజీ విగ్రహాన్ని మరో చోట ఏర్పాటు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణ నడిపొడ్డున ప్రవహిస్తున్న బహుదా కాలువపై ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు సబబు కాదంటూ 1996 జూన్ 14న ఆకస్మిక వరదలు సంభవించడంతో జరిగిన ప్రాణ నష్టాన్ని గుర్తుంచుకోండి. శివాజీ విగ్రహాన్ని మరో చోట పెట్టుకోవాలంటూ వాల్మీకి జన సైనిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముత్తరాశి హరికృష్ణ ఆధ్వర్యంలో చిత్తూరు బస్టాండ్ వాల్మీకి కూడలి వద్ద వాల్మీకి సంఘాల నాయకులతో కలిసి వాల్మీకి మహర్షి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆందోళన చేశారు. జై శ్రీరామ్. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం మదనపల్లిలో మదనపల్లి టౌన్లో వాల్మీకి సర్కిల్ దగ్గర వాల్మీకి తమ్ముళ్ళు మా యొక్క బాధను వెలబుచ్చుకుంటున్నాం. మాదొకటే కాదు, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు అర్ధ ఊరు బయట పడలేక వాళ్ళు కుమిలికుంటూ మేము వాళ్ళ యొక్క వాణిని వదులుతున్నాం. అయ్యా మీడియా ద్వారా వదులుతున్నాం. అయ్యా ఏమనంటే మేము ఛత్రపతి శివాజీకి కానీ ఆ సంఘానికి కానీ ఎవరికి వ్యతిరేకులం కాదు. ఫస్ట్ పాయింట్ ఇదే. మేము ఆయన ఛత్రపతి శివాజీకి బోయ భీమన్ అనే వ్యక్తి ఆ రోజు చట్టసభల్లో ఆయన కోసం త్యాగం చేసిన వ్యక్తి మా బోయలే. ప్రత్యేక చట్టాల్లో ప్రత్యేక విప్లవంలో కూడా వాల్మీకుల పాత్ర ఉందని చెప్పేసి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, బహుదా నది కాలువ పైన ఎవరు మీకు ఈ కట్టడానికి అనుమతించారు? పాలకులకు అధికారులకు నా యొక్క మనవి. అయితే రీసెంట్గా మొన్న గౌరవ పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు మన మండిపల్లి రామప్రసాద్ గారికి రీసెంట్గా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అయ్యా ఏమనంటే, అయ్యా మేము ఆ కులానికి వ్యతిరేకులం కాదు, ఛత్రపతి శివాజీ కాశ్యప విగ్రహానికి కూడా వ్యతిరేకులం కాదు. అయితే ఆ ప్లేస్లో పెట్టడం తప్పు అనే మా తమ్ముడు హరిప్రసాద్ పూలకొండ హరిబాబు కూడా రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చాడు. ఎవరికి మా కలెక్టర్ గారికి అయితే ఆ వంతు మేము చేస్తున్నాం. మేము ఎవరికి వ్యతిరేకులం కాదు, మేము ఒకటే అడుగుతున్నాం. ఆ ప్లేస్ కాకుండా ఎన్ని ప్లేసులు లేవు మీకు సర్కిల్లో? ముంపు ప్రాంతము బహుదా కాలువ పైన 1996 జూన్ 14వ తేదీన మదనపల్లి అర్ధ ఊరు మునిగిపోయింది. పాలకులు అధికారులు ఏమున్నారు? ఆ రోజు ఏం చెప్పినారు? మీరు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోస్తామని చెప్పేసి పాలకులు అధికారులు రీసెంట్గా 2 ఏళ్ల క్రితమే కాలువలపై ఇటువంటి కట్టడాలు ఉన్నా కూడా ప్రభుత్వమే వచ్చి కూల్స్తుందని చెప్పేసి ఆ రోజు ఇచ్చిన హామీలు పాలకులు అధికారులు ఏమైనారని చెప్పేసి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తూ, అయితే దొంగ ముసుగుల్లో కొంతమంది పాలకులు అధికారులు వాళ్ళ యొక్క స్వార్థం కోసం అధికారము ఆర్థిక బలం ఉంటే ఏమైనా చేస్తారా? ఇది న్యాయమైన పద్ధతి కాదు. అయితే అంత ఊరికి ముప్పు ఉంది. దీనివల్ల ఈ కట్టడం వల్ల
ఎటువంటి 25 చెరువుల అనుసంధానం బహుదా కాలువ 25 చెరువుల అనుసంధానం బహుదా కాలువ దీని కట్టడం కరెక్ట్ కాదు. దీని మీద స్పందించకంటే అధికారులు పలుకులు ఒక సామాజిక వర్గం దూరం అవుతుందని చెప్పేసి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తూ ఖచ్చితంగా దీన్ని ఆపుకంటే మునుపటికే పార్టీకే చెడ్డ పేరు వస్తుందని చెప్పి పాలకులకు అధికారులకు సవినీయంగా వివరిస్తున్నాం. మా యొక్క వినికి ఎవరో దొంగలు చేస్తారు పోతారు వాళ్ళు చేస్తారు మీరు చేస్తామంటే అధికారులు ఖబర్దార్ ఒకటే చెప్తున్నా, మీ యొక్క మనుగడ గాఢనిద్రలో అధికారులు పాలకులు ఉన్నారు. ఖచ్చితంగా చెప్తాను నేను, ఆ ముద్ర నిధిలో లేకనుంటే మీకు తగిన పరిష్కారం జరుగుతుందని చెప్పేసి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తూ జై వాల్మీకి, జై వాల్మీకి. జిల్లా మదనపల్లి నడిబొట్టున్నటువంటి ఈ వాల్మీకి సర్కిల్ ఏదో మనం కొత్తగా ఏర్పడుతుంది కాదు. ఇక్కడ ఉన్నటువంటి మా కుల పెద్దలందరూ కూడా కులపల్లి హరిబాబు గారు కావచ్చు, మేకల విజయ్ గారు కావచ్చు, ఇతర హరికృష్ణ కావచ్చు, అదేవిధంగా మనకు చైతన్య పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మేము అన్నవాళ్ళు చెప్పినట్టు ఛత్రపతి శివాజీ వర్గానికి కానీ లేదా కులానికి కానీ మేము వ్యతిరేకం కాదు. మేమందరం కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉన్నాం. కానీ ఆ విన్నపం ప్రభుత్వానికి ఏమంటే, మీరు అన్నీ తెలిసి మనకు బహుదా ప్రాజెక్టు మీద ఎలాంటి కట్టడాలు ఉండకూడదని తెలిసి కూడా మీరు చూసి చూడట్టు గాఢ నిద్రలో ఉండి ఈ పనులన్నీ చేయిస్తున్నారని మా వాల్మీకుల యొక్క అన్నదమ్ముల యొక్క అర్థం మేము అలా చేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము పోరాడుతున్నాం. ఆల్రెడీ గత 60 సంవత్సరాల నుండి ఈ వాల్మీకి సర్కిల్లో వినికిడి ఉంది. ఆంధ్ర రాష్ట్రానికే తెలుసు వాల్మీకి సర్కిల్ అంటే ఏది మదనపల్లి అడిగొట్టున్నాను. అలాంటి వాల్మీకి సర్కిల్ని మీరు ఏదో చేసి తప్పిపుచ్చి ఇంకొక వారి వర్గానికి మీరు ఆధిపత్యం చెలాయించాలంటే అవి ఎవరు ఒప్పుకోరు. ఇంతవరకు అన్నగారు చెప్పినట్టు ఇది కానీ మాకు పరిష్కారం కాకపోతే మేము ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి ప్రభుత్వానికి విన్నపమనగా జరుగుతున్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా మీరు మేల్కొని మీరు చర్య తీసుకొని దాని మీద ఒక విధానం తీసుకోవాలని కోరుతున్నాము. మదనపల్లిలో ఉన్నట్టు మున్సిపల్ అధికారులు సబ్ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి నడిబొట్టుగా ఉన్న ఈ వాల్మీకి విగ్రహం వెనకాల ఎంతో వందల మంది ప్రాణాలు పోయినాయి గతంలో 96వ సంవత్సరంలో. అది ఇంతవరకు మనం రిప్రజెంటేషన్లు ఇచ్చినా అధికారులు నిమ్మకి నీరెక్కినట్టున్నారు. నెక్స్ట్ దీని తర్వాత అక్రమాలు తొలగించలేదంటే న్యాయపరమైన చట్టపరమైన చర్యలకి ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్క అధికారిని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సౌకర్యంగా మనవి చేసుకుంటున్నాం. అయితే ఇక్కడున్న గల్లీ లీడర్స్ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక అధికారులను కానీ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గల్లీ లీడర్లు చేస్తున్న ప్రయత్నానికి స్థానిక శాసనసభ్యులు మనకు సంబంధించిన మినిస్టర్లు అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి సానుకూలమైన ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి కులానికి న్యాయం చేస్తున్నారు. మా వాల్మీకులకు కానీ చాలా వందల కోట్ల ఉన్నంత పెద్ద కళ్యాణ మండపాన్ని కట్టిస్తున్నారు. అలాంటి ఎమ్మెల్యే గారిని మబ్బు పెట్టి ఇక్కడున్న నాయకులు గల్లీ లీడర్లు ఆయనకు బురద పూసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోట కట్టడాలన్నీ తీసేయకపోతే అధికారులకు ఖచ్చితమైన న్యాయపరమైన చర్యలకి బాధ్యులు. పొంగనూరు నియోజకవర్గం ఎస్ఐఆర్ కార్యక్రమంలో నిజమైన అర్హులైన ఓటర్ జాబితా తయారు చేయాలని సూచించిన డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో అసిస్టెంట్ ఈఆర్ఓలతో సమావేశమైన డిఆర్ఓ సమావేశంలో బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారంలు అందించి ఫారం నింపుటకు ఓటర్లకు సహకారం అందించి పారదర్శకమైన ఓటరు జాబితాను సిద్ధం చేయాలని, ఓటర్లు అపోహలకు లోను కావద్దు, ఏ ఓటు తొలగించడం ముందస్తుగానే ఓ నోటీసు ఇస్తాము, సరిపడా ధ్రువపత్రాలు ఇచ్చి ఓటును పొందొచ్చు అని తెలియజేసిన డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి. మర్చిపోయాం. ఇదేమంటే మనకు మ్యాపింగ్ మనకు 80% అన్నాం కదా, ఇందులో కొన్ని అనామలీస్ అనేవి ఉంటాయి. అంటే ఏమంటే సపోజ్ మీరు చెప్పినట్లు 2002లో ఒక అమ్మాయి మ్యారేజ్ కాలేదు, ఇంటి పేరు తండ్రి ఇంటి పేరు ఉంటుంది. సో ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఇక్కడ మన ఊరికి వచ్చిండొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఇంకో ఊరికి వెళ్ళిండొచ్చు. ఇప్పుడు ఇంటి పేరు అనేది మనకు భర్త ఇంటి పేరు ఉంటుంది. సో మనమైతే మ్యాప్ చేసింటాం, ఇంటి పేరు వేరేనా పర్సన్ ఒకటే పేరు ఒకటే ఉంటుంది, మనం మ్యాపింగ్ చేసింటాము. కానీ సిస్టంలో అది ఏం చూపిస్తుంది, డిస్క్రిపెన్సీ చూపిస్తుంది. అంటే సర్నేమ్ తేడా ఉంది కాబట్టి డిస్క్రిపెన్సీ చూపిస్తుంది. వీటికి మనం ఏం చేస్తామంటే అన్మ్యాప్డ్ కానీ లేదా ఈ డిస్క్రిపెన్సీస్ ఉండేటివి
వాటికి నోటీస్ ఇస్తాం. నోటీస్ ఇచ్చి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఈ 11 రకాల ప్రూఫ్లో ఏదో ప్రూఫ్ సబ్మిట్ చేస్తే వాళ్ళ ఓటు రిటర్న్ అవుతుంది. సో ఎనామలీస్ అన్నిటికి కూడా ఖచ్చితంగా ఉన్నాయి. పేరు చేంజ్ చేసుకొని ఉన్నాయి, ఇట్లా ఇంటి పేరు వేరే ఉన్నట్టు ఉన్నాయి, ఇట్లా ఒక డిస్క్రిపెన్సీస్ కొన్ని ఉన్నాయి. వాటికి సరైన ఒక ఆధారం ఏదో ఒకటి ఇస్తే కూడా ఆ ఓటును కన్సిడర్ చేసి రిటర్న్ చేసేదానికి అవకాశం ఉంది. మైగ్రేట్ అయిన వాళ్ళు కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఉంటే కూడా అది మనకు యాప్లోనే ఏఎస్డి అంటాం, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ ఓటర్స్. వాటికి ఆ విధంగా మార్క్ చేసి పలానా ఓటర్ చనిపోయినాడు కాబట్టి అది డెత్ కింద మార్క్ చేసి సబ్మిట్ చేస్తారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి మనం ఎన్యుమరేషన్ ఫారం దగ్గరే చనిపోయినాడని తీసుకొని ఒక ప్రూఫ్స్ కూడా కలెక్ట్ చేసుకుంటాం. డెత్ సర్టిఫికేటు, దానికి సంబంధించిన ఆధారాలు. లేదు డెత్ సర్టిఫికేట్ లేదు అంటే ఫ్యామిలీ మెంబర్తో ఒక అండర్టేకింగ్ తీసుకొని ఒక పంచనామాలాగా చుట్టుపక్కల వాళ్ళతో సంతకం తీసుకుంటాము. సో ఇట్లా పక్కాగా అంటే ఎక్కడా కూడా తప్పులు లేని సమగ్ర ఒక ఓటర్ లిస్టు నమోదు కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇందులో ఎవరికి కూడా ఎలాంటి అపోహలు అవసరం లేదు. ఎందుకంటే ఇన్ కేసు ఇంకోటి కూడా ఏమంటే గతంలో ఎక్కడా కూడా వాళ్ళ ఓటు మ్యాప్ లేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఓటు కూడా లేదు అంటే ఇప్పుడు ఓటు పోతుంది అనే అనుమానం కొంతమందికి ఉంది. అలాంటిది లేదు. ఇప్పుడు మనకు ప్రజెంట్ ఓటర్ లిస్టులో పేరు ఉండి గత ఎస్ఐఆర్లో అతని ఓటు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఓటు కానీ లేకున్నా ఇప్పుడు ఫారం ఫిలప్ చేసి వాళ్ళు సబ్మిట్ చేయాలా. ఆ ఫారంతో పాటు ఏదైనా ఒక ఎలక్షన్ కమిషన్ ఆమోదించిన 11 రకాల ధృవీకరణ పత్రాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఈసీఐ వారు డిజైన్ చేసిన 11 ఐడెంటిటీ పత్రాలు ఉన్నాయి. సపోజ్ బ్యాంక్ పాస్బుక్ కానీ, ఫార్మర్స్ అగ్రికల్చర్ పాస్బుక్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పెన్షన్ కార్డ్స్, ఎనీ రైస్ కార్డు, ఇలా 11 రకాల పత్రాలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి సబ్మిట్ చేయొచ్చు. సో వాటిని ఓటర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో వాటికి డ్రాఫ్ట్ లిస్ట్లో పేరు వస్తుంది. వచ్చిన తర్వాత నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు ఓటు డ్రాఫ్ట్ లిస్ట్లో ఉంది, బట్ గతంలో మీకు 2002లో ఓటు లేదు కాబట్టి మీరు ఈ పత్రాలు ఏదో ఒకటి సమర్పించాలని నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం ఇప్పుడే కూడా కలెక్ట్ చేయమని చెప్తున్నాం బిఎల్ఓస్కి. వాళ్ళు ఒక ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఏపీ రైతు సంఘం నేత ప్రభాకర్ రెడ్డి. సంఘం అన్నమయ్య జిల్లా సమావేశం ఈరోజు మదనపల్లిలో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా రైతు సంఘం నుంచి కోరుతున్నాం. వ్యవసాయాన్ని కాపాడేందుకు, రైతును రక్షించేందుకు తప్పనిసరిగా కొన్ని చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల పంటలు పండించే ఏ ఒక్క రైతుకు కూడా మద్దతు ధర దక్కడం లేదు. ఏ పంటకు, మామిడి పంటకు, పొగాకు పంటకు, టమోటా పంటకు, ఉల్లి పంటకు, ఏదానికి కూడా ప్రభుత్వం యొక్క విధానాల వల్లనే మద్దతు ధర దక్కకుండా రైతు ఇబ్బంది పడుతున్నాడు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ప్రత్యేకించి ఈ సంవత్సరం ప్రభుత్వం తీసుకొస్తున్న ఎరువుల పాలసీ వల్ల యాప్ ద్వారా ఎరువులు ఇస్తాం అని చెప్పేసి కొత్త పాలసీ తెచ్చారు. ఈ యాప్ అనేది రైతులకు మెడకు ఉరితాడులాగా చుట్టుకుంటూ ఉంది. గత సంవత్సరం పత్తి అమ్మే సందర్భంగా ఒక యాప్ తీసుకొచ్చారు. అది పత్తి రైతులకు ఉపయోగపడాలి, పత్తి వ్యాపారులకు ఉపయోగపడింది. ఇప్పుడు తెచ్చిన ఈ యాప్ కూడా రైతులకు కొత్త సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. అందుకనే యాప్ విధానం కాకుండా పాత పద్ధతిలోనే ఎరువులు సరఫరా చేయండి. అట్లే యూరియా ఎరువుల బస్తా కావాలంటే మరొక రైతులకు పెద్దగా ఉపయోగం లేని నానో యూరియానో లేకపోతే గుళికలో అంటగడుతున్నారు. అంటగట్టే పని మానేసేయని చెప్పేసి కోరుతున్నాం. అట్లే ప్రత్యేకించి అన్నమయ్య జిల్లా పరిధిలో ముఖ్యంగా మదనపల్లి కేంద్రంగా రాష్ట్రంలోనే పెద్ద టమోటా మార్కెట్ ఉంది. కానీ టమోటా మార్కెట్లో చూస్తే పోయిన 15 రోజుల కిందట రైతుకు మంచి ధర దొరికింది. ఈరోజు చూస్తే 15 కిలోల అన్నమయ్య జిల్లా మొదటి మహాసభ కార్యక్రమాన్ని మదనపల్లిలో నిర్వహించుకుంటున్నాం. రైతుల సమస్యలపైన
రైతులకు పండించిన గిట్టుబాటు ధరలపైన, రైతు పాల ఉత్పత్తులపైన అన్నీ రైతుకు గిట్టుబాటు ధర లేదని దీనిపైన సమిష్టిగా రైతులతో కలిసి వాళ్ళ ఐక్యం చేసి వాళ్ళ ఉద్యమ రూపంలో తీసుకోవడానికి ఏపీ రైతు సంఘం ఈరోజు సమావేశం జరుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఓట్లు తొలగిస్తారనే వదంతులు నమ్మకండి అంటూ భరోసా కల్పించిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి. డ్రగ్స్ తో జీవితం అంధకారమవుతుంది. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలంటున్న ఎస్పీ ధీరజ్ కున్బెల్లి. నిమ్మనపల్లిలో మైనర్ బాలిక అదృశ్యంతో కలకలం. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఏపీ రైతు సంఘం నేత ప్రభాకర్ రెడ్డి. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మరో చోట పెట్టుకోవాలంటూ ఆందోళనలు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.